Hi friends, welcome to my channel Sharada Surya Vlogs. Please like, share and subscribe. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి మిగిలిపోయిన సద్దన్నంతో వడలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా అన్నం తీసుకొని పొడి పొడి వేసుకొని 2 బౌల్స్ నిండా అన్నం తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా అల్లం ముక్క తీసుకొని కచ్చపక్కగా మిక్సీకి పట్టుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ తీసి అన్నంలోకి కలుపుకోవాలి. చిన్నగా తరుముకున్న ఉల్లిగడ్డ, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, టేస్ట్కి తగ్గ ఉప్పు. ఈ మొత్తం కలిసేటట్లు మంచిగా కలుపుకొని కొద్దిగా ఒకవేళ గట్టిగా అవుతే లైట్గా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలతో పాటు పక్కకు పెట్టేసి తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండాలు చేసుకొని దాంతో వడలు చేసేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. కొద్దిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా దూరగా వచ్చేదాకా వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన వడలు తయారైన పచ్చడితో పాటైనా టమాటా కెచప్తో పాటైనా బాగుంటుంది. ఈ మినప వడల కంటే రైస్తో చేసుకున్న వడలు ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా అన్నంతో ఒకసారి వడలు చేసి ఎలా అయ్యాయో కామెంట్ చేయండి. Thank you for watching. Don't forget to subscribe.